హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ రాయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే, ఏదైనా నెంబర్ మీరు ఇచ్చినట్టయితే ఆ నెంబర్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేస్తుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఒక ప్రోగ్రామ్ రాయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే, ఏదైనా నెంబర్ మనం ఇచ్చినట్టయితే ఆ నెంబర్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఫ్రెండ్స్, నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్‌కి లాజిక్ రాయాలంటే ఫస్ట్ అసలు ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? ఆడ్ నెంబర్ అంటే ఏంటి చూద్దాం. సో, నార్మల్‌గా ఫ్రెండ్స్ మనకి ఈవెన్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను 4 అనే నెంబర్ రాశాను. సో, అందరికీ తెలుసు ఈ నెంబర్ ఏంటంటే ఈవెన్ నెంబర్ అని తెలుస్తుంది. అర్థమవుతుందా? సో, అసలు ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఈ ఈవెన్ నెంబర్ అని ఎట్లా చెప్తారు మీరు? ఈ 4ని ఈవెన్ నెంబర్ అని మీరు ఎలా చెప్పగలుగుతారు? సో, మనం మ్యాథమెటికల్‌లో ఈ 4ని ఈవెన్ నెంబర్ అని ఎలా చెప్పొచ్చంటే, మీరు ఈ 4ని మీరు 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చిందనుకోండి, అప్పుడు ఈ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అని మనం చెప్పొచ్చు. ఏదైనా నెంబర్‌ని మీరు 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ ఏమవుతుందంటే ఈవెన్ నెంబర్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 జార్ ఎంత? 4. సో, 4 మైనస్ 4 0. సో, రిమైండర్ ఏమొచ్చింది మనకి? 0. కాబట్టి గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 తీసుకోండి. 5 అనేది ఏంటి? ఆడ్ నెంబర్. సో, ఈ నెంబర్‌ని కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్‌ని మీరు 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 1 వచ్చిందనుకోండి, ఆ నెంబర్ ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్, 2 జార్ ఎంత? 4. 5 మైనస్ 4 ఎంత? 1. అర్థమవుతుందా? సో, రిమైండర్ 0 వస్తేనేమో ఈవెన్ నెంబరు, రిమైండర్ 1 వస్తేనేమో ఆడ్ నెంబర్. మీ ఇష్టం, ఏ నెంబర్ అయినా సరే మీరు 2తో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ 0 గానీ, 1 గానీ వస్తుంది. 0 వచ్చిందనుకోండి, మనం ఇచ్చిన నెంబర్ అనేది ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. 1 వచ్చిందనుకోండి, ఆ నెంబర్ ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఏదైతే నెంబర్‌ని ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ చేస్తున్నామో, ఆ నెంబర్‌ని 2తో డివిజన్ చేయాలి. చేసినప్పుడు 0 వచ్చిందనుకోండి, అది ఈవెన్ నెంబర్ అవుతుంది. 0 కాకపోతే ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 వస్తే ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. సో, దీని లాజిక్ ఎట్లా రాయాలి? సింపుల్. మనం ఇచ్చిన నెంబర్‌ని ఏం చేయాలి? ఫస్ట్ 2తో డివిజన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన నంబర్‌ని ఫస్ట్ మనం ఏం చేయాలి? 2తో డివిజన్ చేయాలి. చేసినప్పుడు మనకేం కావాలి? రిమైండర్ కావాలి. సో, రిమైండర్‌కి ఆపరేటర్ ఏంటి? పర్సెంటేజ్ సింబల్. సో, 2తో డివిజన్ చేయాలి. చేస్తే మనకేం రావాలి ఆన్సరు? రిమైండర్ చేసినప్పుడు 0 వచ్చిందనుకోండి, అంటే ఈ నంబర్‌ని 2తో డివిజన్ చేసినప్పుడు మనకేం రావాలి? 0 రావాలి. 0 వచ్చిందనుకోండి, మనం ఇచ్చిన నంబర్ అనేది ఈవెన్ నంబర్ అని చెప్పొచ్చు. సో, దీన్ని ఇట్లా చెక్ చేయాలి. అర్థమవుతుందా? నంబర్‌ని 2తో డివిజన్ చేస్తే మనకేమొస్తుంది? దీన్ని సాల్వ్ చేస్తే 0 అనే వాల్యూ వచ్చిందనుకోండి, 0 అప్పుడేమవుతుంది? గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్ అవుతుంది. సో, 0 రాకపోతే ఏమవుతుంది? 1 వస్తుంది. 1 వస్తే ఏమవుతుంది? 1 = 0. కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు? గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్ అని చెప్పొచ్చు. 0 వచ్చిందనుకోండి, 0 అనే నెంబర్‌ని మీరు 2తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వచ్చిందనుకోండి, 0 కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. అర్థమవుతుందా? ఈ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా కూడా కండిషన్ ఫాల్స్ అవుతుంది. 0 కాకపోతే ఏ నెంబర్ వస్తుంది? 1 వస్తుంది. ఇంకా మనకి సంబంధం లేదు. అది ఏదైనా ఏ నెంబర్ అయినా రానివ్వండి. 0 వస్తే ఈవెన్ అవుతుంది. 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. కానీ లాజికల్ ప్రకారం మనకి ఏమొస్తుందంటే ఐదర్ 0 గాని, 1 గాని వస్తుంది. 0 వస్తే ఈవెన్ అవుతుంది. 0 రాకపోతే అది ఆడ్ అవుతుంది. సేమ్ ఇదే లాజిక్ యూజ్ చేసి మనం ఇక్కడ ప్రోగ్రామ్ అయితే రాయబోతున్నాం. ఫస్ట్ వేరియబుల్‌ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక నెంబర్ తీసుకోవాలిగా, నెంబర్‌ని చెక్ చేయాలి కదా! సో, ఆ నెంబర్‌ని స్టోర్ చేయాలంటే ఒక వేరియబుల్ కావాలి. అందుకే ఏం చేస్తున్నా, ఇంట్ నంబర్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో, నెక్స్ట్ ఏం చేయాలి? ఏ నెంబర్‌నైతే మీరు చెక్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని యూజర్‌ని అడగాలనమాట. సో, దానికోసం ఏం చేయాలి? నేను అవుట్‌పుట్‌లో నాకు ఒక మెసేజ్ ప్రింట్ అవ్వాలి కదా! అందుకోసం ఏం చేస్తున్నా, అవుట్‌పుట్ స్టేట్మెంట్ సిఔట్ రాస్తున్నా. సో, ఇక్కడ ఏం రాస్తున్నా? ఎంటర్ ఎనీ నంబర్ అని ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ ఎనీ నంబర్. అర్థమవుతుందా? సో, అప్పుడు యూజర్ ఏం చేస్తాడు? కీబోర్డ్ నుంచి ఒక నంబర్ ఎంటర్ చేస్తాడు. సో, దాన్ని మనం ఏం చేయాలి? ఈ నంబర్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేయాలి కదా! సో, అందుకోసం ఏం చేస్తున్నా నేనిక్కడ నెక్స్ట్ ఇన్‌పుట్ స్టేట్మెంట్ రాస్తున్నా. సిఇన్ నంబర్. సిఇన్ నంబర్. సో, మనం ఇచ్చిన నంబర్ అనేది నంబర్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఈ నంబర్‌నేగా మనం చెక్ చేయాల్సింది ఈవెన్ నంబరా కాదా అని. సో, ఆ నంబర్‌ని ఏం చేయాలి మనం? 2 తోటి డివిజన్ చేయాలి. 2 తోటి డివిజన్ చేసినప్పుడు రిమైండర్ మనకేం రావాలి?
రిమైండర్ 0 వచ్చిందనుకోండి గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్ అని చెప్పొచ్చు. సో అందుకోసం ఫస్ట్ ఏం చేస్తున్నానంటే 2తో డివిజన్ చేస్తున్నా. చేస్తే నాకు రిమైండర్ ఏం రావాలి? 0 రావాలి. ఇది ఆ 0 వచ్చినట్టయితే ఏంటి? ఏదైతే నెంబర్ మీరు ఇచ్చారో ఆ నెంబర్ ఏమవుతుందంటే ఈవెన్ నెంబర్ అవుతుంది. సో దానిని నేను డిస్ప్లే చేస్తున్నా. సిఅవుట్. కానీ డిస్ప్లే చేయాలంటే అవుట్పుట్లో మనం ఏం చేయాలి? సిఅవుట్ స్టేట్మెంట్ రాయాలి. సిఅవుట్ నెక్స్ట్ మనం ఇచ్చిన నెంబర్ ఏముంటుంది? నెంబర్ అనే వేరియబుల్లో ఉంటుంది. నెంబర్ ఈజ్ అంటే మన నెంబర్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఈజ్ ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. ఈవెన్. సో చివరిలో ఎండ్ స్టేట్మెంట్ రాస్తున్నాం. సో ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈ కండిషన్ ట్రూ అయితే జరుగుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ ఎప్పుడు అవుతుంది? ఫాల్స్ ఎప్పుడు అవుతుందంటే రిమైండర్ 0 రాకపోతే. సో రిమైండర్ 0 రాకపోతే ఏమొస్తుంది? 0 రాకపోతే 1 వస్తుంది. అర్థమవుతుందా? అంతే కదా. మన ఏదైనా నెంబర్ని మనం 2తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 కానీ 1 కానీ వస్తుంది. 0 వచ్చిందనుకోండి గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. అర్థమవుతుందా? 0 కాకపోతే ఏమొస్తుంది? 1. 1 వస్తే ఏమవుతుంది? గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్. సో ఇక్కడ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. రెండే ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఏంటి? 0 కానీ 1 కానీ వస్తుంది. 0 వస్తే ఈవెన్ నెంబర్ అవుతుంది. 0 రాకపోతే ఏమొచ్చినట్టు? 1. 1 వస్తే ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. ఇంకా దాన్ని మళ్ళీ స్పెషల్గా చెక్ చేయాల్సిన అవసరం లేదు. కండిషన్ ట్రూ అయితేనేమో అది ఈవెన్ నెంబర్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితేనేమో అది ఆడ్ నెంబర్ అవుతుంది. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎంటర్ ఎనీ నెంబర్ అడుగుతుంది. నేను ఫస్ట్ 3 అనే నెంబర్ ఇచ్చాను. సో 3 ఈజ్ ఆడ్. అంతే కదా. 3 అనే నెంబర్ ఆడ్ కాబట్టి మనకు ఆడ్ అని ప్రింట్ అయింది. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎంటర్ ఎనీ నెంబర్ అడుగుతుంది. నేను 8 అని ఇస్తున్నా. 8 అనేది ఈవెన్ నెంబర్. చూడండి 8 ఈజ్ ఈవెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి రన్ చేస్తున్నాను. మళ్ళీ మనని ఎంటర్ ఎనీ నెంబర్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 19 అని ఇస్తున్నాను. 99 అనేది ఏంటిది? ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అది. సో 99 ఈజ్ ఆడ్ నెంబర్. ఇలా మీ ఇష్టం. ఏ పెద్ద నెంబర్నైనా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. కావాలంటే చూడండి ఇక్కడ 999 ఇస్తున్నా. 999 అనేది ఏంటి? ఖచ్చితంగా ఆడ్ నెంబరే. ఆడ్ నెంబర్ వచ్చింది. కావాలంటే చూడండి ఒకసారి 1000 ఇస్తున్నా. 1000 అనేది ఏంటి? ఈవెన్ నెంబర్ కదా. సో 1000 ఇస్తున్నా. చెక్ చూడండి ఒకసారి. 1000 ఈజ్ ఈవెన్ నెంబర్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే సింపుల్గా మనకి ఇచ్చిన నెంబర్ని 2తో డివిజన్ చేసి రిమైండర్ 0 వచ్చిన తర్వాత అది ఈవెన్ నెంబర్ అని చెప్పొచ్చు. 0 రాకపోతే 1 వస్తుంది. 1 వస్తే దాన్ని ఏం చెప్పొచ్చు అంటే ఆడ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.